అయితే అయితే హాస్టల్ అసలు నిజానికి అసలు చాలాసార్లు హాస్టల్ ట్రావెలింగ్ నాకు జరిగింది. కానీ నాకు అనిపించింది నేను కోరుకోలేదు, అది దానంతట అదే జరిగింది. అది వెళ్ళిన ప్లేస్కి నేను తీసుకెళ్ళిన ప్లేస్కి వెళ్ళిన. కానీ నాకు అనిపించింది నిజంగా నేను అనుకున్న ప్లేస్కి నేను వెళ్ళగలనా, ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలని నాకు అనిపించి నేను ఏం చేసిన అంటే, ఒకరోజు పొద్దున్న మార్నింగ్ ధ్యానం చేస్తున్నప్పుడు నా సూక్ష్మ శరీరం బయటకు వచ్చింది. అప్పుడు ఈరోజు నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, వెళ్ళాలి అనుకున్న మరుక్షణం నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి అప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. మా అక్కయ్య ఏం చేస్తుందంటే దొండకాయ కూర వండుతుంది. పాప కాలేజీకి వెళ్తుంది, బీటెక్ చేస్తుంది. తను దొండకాయ కర్రీ చేస్తాను. అప్పుడు కరెక్ట్గా తను ఆ గిన్నెలో దొండకాయలు వేస్తూ ఉంది. తను ఒక ఎల్లో కలర్ నైటీ వేసుకుని ఉంది. నేను వెళ్ళిన అక్కడ చూసిన, వచ్చి వాళ్ళ సోఫాలో కూర్చుని ఒక 10 నిమిషాలు కూర్చున్నా. తర్వాత తను ఆ కర్రీ వేసింది, వచ్చి తను కూర్చున్నది. ఒక 5-10 నిమిషాలు వేసి వచ్చేసిన. నేను ఇంకా వచ్చినాక ఇక నాకు అసలు ఇది జరిగింది నిజమేనా అని నేను ఏం చేశానంటే మా అక్కయ్యకి ఫోన్ చేశాను. కానీ అసలు తనకు ధ్యానం అనేది ఎంత చెప్పినా తన ధ్యానంలోకి రాలేదు. కాబట్టి తనకి ఇది నమ్మకం లేదు. తను ఎలా అడగాలి, ఇది నాకు పెద్ద సమస్య అనిపించింది. తర్వాత నాకు ఎందుకు టక్కున నాకే ఐడియా వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అక్క అని నేను అడిగాను. అడిగితే ఇప్పుడే దొండకాయ కూర వండింది, పాప వెళ్తుంది, జడలు వేస్తున్నా అన్నది. ఒకటి క్లారిటీ అయింది, టిక్. తర్వాత మళ్ళీ తను సరే దొండకాయ అనుకోకుండా కూడా తను ఆ రోజు దొండకాయ కూర వండొచ్చు కదా అనిపించింది. తర్వాత నేను ఏం చేశాను అంటే, తను ఆ ఎల్లో కలర్ నైట్ వేసుకొని ఉంది. దీన్ని ఎట్లా అడగాలి అయితే నాకు ఎందుకో అంత టక్కున ఒక ఐడియా వచ్చి, అక్కయ్య అంతకుముందు 2 రోజుల ముందే నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన. అక్కయ్య ఆ రోజు నువ్వు వేసుకున్న నైట్ డ్రెస్ చాలా బాగుంది, నేను కూడా అలాంటిదే కొనుక్కుంటా, నాకు నీ స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు నాకు టైం ఉండదు, నేను తనని పంపుతా, మా ఆయనని పంపిస్తా, నువ్వు ఆ నైటీ కవర్లో పెట్టి పంపిస్తావా, అలాంటిదే తీసుకొస్తానని అడిగాను. అడిగితే తను ఏమన్నంటే, అయ్యో నేను ఇప్పుడు అదే వేసుకున్నానే అని. అంటే అట్లా అడగాలని కూడా నాకు ఎంత అంటే అట్లా వచ్చేసింది అది. నిజంగా నేను అదే చెప్తున్నా, నిజంగా నా సూక్ష్మ శరీరాన్ని నేను అనుకున్న ప్లేసుకుపోయినప్పుడు ఆ ఇస్రో సైంటిస్టులు మన భారతదేశాన్ని సంతోషపడ్డదానికంటే ఎక్కువ సంతోషపడ్డాను. ఎందుకంటే అన్నిసార్లు నేను అనుకోలే, మానస సరోవరాలు వెళ్ళినా ఎక్కడో ఎన్నో తీసొచ్చినా, కానీ నేను అనుకున్న ప్లేస్కు పోగలనా అన్నప్పుడు నాకు అది క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది సాధ్యం. ఎందుకో నాకు గత జన్మ సంస్కారము లేకపోతే ఎందుకో కానీ ఇది లేదు అని అనుకోలేదు. నేను చిన్నప్పుడు రామాయణం చూసినప్పుడు ఆ సీతాదేవి కూడా సూక్ష్మ శరీర యానం ద్వారా అక్కడ తన బంగారు విగ్రహాన్ని చూసుకొని వస్తుంది, ఆ యాగం చేసేటప్పుడు లేదు అని. ఆ చిన్న వయసులో కూడా నాకు ఏమనిపించిందంటే, నిజంగా ఇట్లా పోతారు, లేకపోతే అది సినిమాలు ఎందుకు పెడతారు అంటే వాళ్ళు అంత లేదు, ఆ హీరోయిన్కు రాకపోవచ్చు, కానీ అది సినిమాలో పెట్టిందంటే ఎవరికో జరిగితేనే దాన్ని అట్లా పెడతారు కదా, ఆ జ్ఞానం ఉండే. నేను నా గత జన్మలు చూసుకున్నప్పుడు కూడా నాకు తెలియకుండా ఇలా పడుకున్నప్పుడు తెలియకుండానే ఈ వేళ్ల మధ్యలో ఇట్లా ఒక రుద్రాక్షలు వినేసి నిద్రలో ఇలా ఉండేది. ఒకసారి సడన్గా కళ్ళు తెరుచున్నప్పుడు ఆ ఇన్వాలంటరీ ఇక నాకు తెలియకుండా ఈ చేతులు ఇలానే ఉంటున్నాయి, ఇలా చూసింది. ఎన్నో జన్మలల్లా యోగులుగా, మునులుగా, ఋషులుగా ఎన్నో. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను ఈ తక్కువ పీరియడ్లో ఇన్ని అనుభవాలు వస్తున్నాయంటే నాది ఎంతో వృద్ధాత్మ అని నేను అనుకున్నాను. కానీ ప్రతిదీ నాకు అనుభవంలోకి వచ్చినాక నేను దానికి సంబంధించిన ఆన్సర్ దొరకడం, ఇది నాకు చాలా మిరాకిల్గా అనిపించేది. ప్రతిరోజు ఒక రోజు కొత్త రోజే, ఇవాళ ఏమవుతుందో, ఇవాళ ఏం జరుగుతుందో, ఏం తెలుసుకుంటానో, ఇలా ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్తో గడిపినాయి. ఈ 4 నెలలు నిజంగా అసలు ప్రతిరోజు ఒక అనుభవమే. ఏం జరుగుతుందో ఇవాళ చూసుకోవాలి. ఎన్నో వింత అనుభవాలు వచ్చేవి. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ధ్యానంలో పూర్తిగా మొత్తం తడిచిపోయేదాన్ని. ఒక్కొక్కసారి తొలకరి జల్లులు ఎట్లా చిమ్ముతాయో అట్లా మొత్తం ఒంటి మీద ఆ జల్లులు పడేది. ఒకసారి నేను అసలు చూద్దాం ఏం కాదనేది మెడిటేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చి చూసిన, నా చర్మం మీద నీటి తుంపరలు. అంటే ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ జరుగుతాయి అనేది నాకు అప్పుడు అనిపించింది.